మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరియు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. మరియు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన పవిత్రుడును నిష్కల్మషుడును. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన జ్యోతిర్మయుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.